నేను అడుగుతా ఉన్నా. నల్గొండ ప్రాంత ప్రజలకు సాగుకు త్రాగుకు అవసరమైనటువంటి 40 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కుర్చీ వేసుకొని నేను పూర్తి చేస్తా. నల్గొండ ప్రజల యొక్క గ్రాహాన్ని, నల్గొండ ప్రజల యొక్క బీడు పువ్వులను నేను పాలిస్తా అని చెప్పినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఆనాడు 2014 వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 31 కిలోమీటర్ల వేరుగా ఆనాడు కాలువలు తవ్వితే, నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఒక 10 కిలోమీటర్లు తవ్వితే ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయి నల్గొండ ప్రాంత ప్రజలకు సాగు మరియు తాగునీటి కష్టాలు తీరేవి. దాంతో పాటు మిగిలినటువంటి వాటర్ హైదరాబాద్ యొక్క తాగునీటి అవసరాలకు కూడా మరి పనికొచ్చేవి. ఎస్ఎల్బీసీని కట్టకుండా నువ్వు ఏళ్ళటువంటి 9 ఏళ్ల కాలంలో సంవత్సరానికి 1 కిలోమీటర్ చొప్పున నువ్వు ఎస్ఎల్బీసీ కినాలను తవ్వినట్లయితే ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ రోజు మొన్న జరిగినటువంటి మన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అనేక మండలాలకు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పావు, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేస్తాను, ఇంజనీరింగ్ కాలేజీ కూడా మంజూరు చేస్తానని చెప్పినావు. మళ్ళా నల్గొండకి ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా? 9 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొడుదలిగినటువంటి నువ్వు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నల్గొండకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నామో ఒక్కసారి తెలంగాణ యావత్ మంది సమాజానికి చెప్పని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నల్గొండ సభను ఎట్లా రచ్చ చేస్తావు మేము చూద్దాం. మా వ్యూహాలు కూడా మాకు ఉన్నాయి. ఇవాళ నీటి పంపకం విషయంలో ఇవాళ కేఆర్ఎంబి ఏదైతే ఉందో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది భారతమైనటువంటి అన్ని నది జలాల యొక్క ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పయ్యని చెప్పి మీరు కూటక ప్రచారాన్ని తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ ప్రజానికన్నా అయోమయం పాలు చేస్తున్నారు కదా. ఈ సందర్భంగా నేను ఒక మాట తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వెళ్లి ఉల్వల చారుతో మంచిగా కమ్మగా కోటి కూర, మటన్ కూర, చికెన్ కూర తిని ఆ రోజు ఎవరైనా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క నీటిని మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు జగన్ గారు వచ్చి హైదరాబాద్ లో మీ ఇంట్లో మీ కొంపలో కూర్చుని ప్రగతి భవన్ లో మంచిగా హైదరాబాద్ బిర్యానీ తిన్నారు కదా. ఆ రోజే సంతకంలో పెట్టించావు కదా కృష్ణా నది జలాల వాటాల గురించి. ఇవాళ ఎందుకయ్యా తెలంగాణ రాష్ట్రంలో 68% ఇవాళ కృష్ణా జిల్లాలో మన భూమి నుంచి పారుకుంటూ పోతున్నాయి. 68% అంటే దాదాపు 550 పైసలకు టీఎంసీలు మనకు రావాల్సి ఉంటే మరి నువ్వు ఎందుకు 299 టీఎంసీలకు సంతకం పెట్టాయా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 68% తెలంగాణలో కృష్ణా నుంచి పాడుతుంటే 32% కేవలం ఆంధ్రప్రదేశ్ లో పాడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీ ఎక్కడ సంతకం పెట్టినావు? తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ 299 టీఎంసీలకు నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అప్పగించినట్లయితే నువ్వు మన అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు? అసెంబ్లీలో ఎందుకు నిజానికి గుర్తు చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. బేషరతుగా నువ్వు నల్గొండ ప్రజానికానికి క్షమాపణలు చెప్పి రేపు అక్కడికి వెళ్ళాలి. లేకుంటే మాత్రం సభలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించేటువంటి ప్రయత్నం మేము చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.